ఇట్లా ఉంటుంది, పూత ఇట్లా వస్తుంది, పూత ఇట్లా వస్తుంది. పూత తర్వాత ఇట్లా పిందెలు తయారవుతాయి. తర్వాత ఇట్లా ఈ షేప్లో వస్తుంది. మళ్ళీ ఈ షేప్ నుంచి ఇట్లా తయారవుతాయి. పెద్ద కాయలు ఇప్పుడు ఎన్నో చూసినాం. ఇగో ఇక్కడ ఉంది, ఇట్లా ఇట్లా తయారవుతాయి కాయలు. ఇది జీడి మామిడి అంటారు. దీంతో కాజు ఇవన్నీ చెట్లు, మొత్తం చెట్లు ఎంత అవే మనకు అనిపిస్తున్నాయి లేవు కానీ మొత్తం అన్నీ అవే కాయలు. సీజన్ ఇది, ఈ సీజన్లోనే మస్తు కాయలు. ఇక్కడ ఒకటి ఉంటారు కిందకి, పైన కథ చాలా మస్తు ఉన్నాయి కానీ కిందకి అది ఇట్లుంది. ఇవన్నీ రాలిపోయినాయి, వేటు ఆకలేక గాలి పడితే రాలిపోతాయి చెట్లు. ఇవన్నీ మస్తు ఉన్నాయి, చెట్టు నింటే కాయలే ఉన్నాయి. చూడండి ఇక్కడ పడితే అక్కడ కాయలు. ఇప్పుడు చూపి ఇక్కడ ఇవన్నీ కాయలే. అయినా మేము ఏరినాం ఇట్లా, అవన్నీ ఏరుకున్నాం. ఇవాళ పర్మిషన్ తీసుకుని లోపలికి వచ్చినాం, లేకపోతే రానియరు లోపలికి. ఇవన్నీ అవే, ఇవన్నీ కింద పడ్డాయి. అవన్నీ ఏరుకుంటారు. సాయంత్రం వచ్చి ఏరుతారు అనుకుంటున్నాను నేను. ఇవి ఇట్లా తీసేస్తారు వీటికి. ఇట్లా అంటే ఇది గింజ పోతుంది, ఫ్రూట్ ఇది. దీన్ని కాజు తయారు చేస్తారు. మూతం పోసారు ఆయిల్ కింద పడిపోతుంది. ఈ వేటు కాక గాలికి కింద పడిపోతుంటాయి. ఇవన్నీ జీడి కాజు చెట్లు. ఇవి జీడి మామిడి అంటారు వీటి పేరు. జీడి మామిడి అంటారు. కాజు చెట్లు. ఇది కాజు. ఇది తింటే మంచిది, షుగర్ పేషెంట్లకి ఇట్లా మంచిదంట. ఈ షుగర్ పేషెంట్లకి మంచిదంటారు వీటిని. ఇవి తింటారు, కాయలు తింటారు. ఈ ఫ్రూట్ ఇది ఒక ఫ్రూట్. ఈ సీజన్లో ఈ ఫ్రూట్ తినాలంటే చూడండి ఎట్లా కట్ చేసి